హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో అయితే మైనర్ మిస్టేక్ బ్యూటిఫుల్ బనారస్ సిల్క్ శారీస్ ప్రీమియం క్వాలిటీలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన శారీ కావాలి అంటే ఇలా నంబర్తో శారీ కూడా కనిపించేటట్టు నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇలాగా ఇది శారీ నంబర్ 1. ప్రైస్ వచ్చేసి 1350. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ప్రతి శారీకి అడిషనల్ ఉంటాయి. లైట్ లావెండర్ కలర్ శారీ, వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా ఇలా బాక్స్ టైప్ ప్యాటర్న్ వచ్చి గోల్డ్ జరీతో టిష్యూ బేస్ మీద ఉంటుంది శారీ అయితే. కాంజీవరము చాలా బాగుంటుందండి. కలర్ చూడండి, అలాగే జరీ కూడా గోల్డ్ జరీతో చాలా బాగుంటుంది. వీవింగ్ అయితే బేస్ కూడా మీకు టిష్యూతో వస్తుంది, అలాగే వీవింగ్ కూడా గోల్డ్ జరీతోనే ఉంటుంది. అలాగే మరూన్ కలర్ మీనా వర్క్ భలే ఉంది సారీ. లైట్ వెయిటే ఉంటుందండి ఇది. బోత్ సైడ్స్ బార్డర్ ఇలా మెరూన్ కలర్లో సేమ్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. పళ్ళు పార్ట్ ఇది, డిఫెక్ట్స్ ఏవి రావు. పైన కూడా బార్డర్ అయితే ఇలా సేమ్ వస్తుంది. ఈ శారీలో బ్లౌజ్ అయితే ఇది టిష్యూ బ్లౌజ్, కాంట్రాస్ట్లో హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. ఇది విడిగా ఇచ్చారు బ్లౌజ్ అయితే, చూడండి ఇలాగా సపరేట్గా వచ్చింది బ్లౌజ్, కానీ కలిసిపోతుంది. కలర్ అయితే సేమ్ కలరే వచ్చింది, కాంట్రాస్ట్ కలర్లో. బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ కూడా వచ్చింది. మగ్గం వర్క్ చేయించుకుంటే భలే ఉంటుందండి. కలర్ కాంబినేషన్ బాగుంది. సారీ లైట్ వెయిటే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. సారీ ప్రైస్ ఓన్లీ 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సారీ నంబర్ 1 ఇది. ఈ సారీలో కట్టు చెంగు పార్ట్ అయితే ప్లెయిన్గా ఏమీ రాదండి. సారీ మాత్రం భలే ఉంది అసలు. లైట్ వెయిట్ సారీ అండి, సూపర్ ఉంది. సారీ నంబర్ 2 ప్రైస్ 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆరెంజ్ కలర్ సారీ ఇది. సారీ ఆల్ ఓవర్ ఇలాగా గోల్డ్ జరీతో జాల్ వర్క్ వస్తుంది. మధ్యలో మళ్ళీ మీకు పింక్ కలర్ థ్రెడ్తో మీనా వర్క్ అయితే వస్తుంది. ప్యాటర్న్ అయితే భలే ఉంది. అలాగే కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అసలు. చూడండి బోత్ సైడ్స్ పింక్ కలర్లోనే బార్డర్ సేమ్ వస్తుంది. సాఫ్ట్గా ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. పళ్ళు పార్ట్, పళ్ళు కూడా కాంట్రాస్ట్లోనే వస్తుంది. ఇది కట్టు చెంగు పార్ట్. 1/2 మీటర్కి కొంచెం తక్కువ లేదా 1/2 మీటర్ ఇలా స్ట్రైప్స్తో వచ్చింది. ఇలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం వస్తుందండి. బ్లౌజ్ అయితే ఇది. హ్యాండ్స్ కోసం ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ శారీకి అయితే బార్డర్ సేమ్ ఉంటుంది. పైన బార్డర్ భలే ఉంది శారీ అయితే. కలర్ కాంబినేషన్, ప్యాటర్న్ అంతా బాగుంది. డ్యామేజ్ డిఫెక్ట్స్ అయితే ఏమి రావండి. శారీ నంబర్ 2 ఇది. 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే నంబర్తో కలిపి ఫోటో షేర్ చేయండి. క్రీమ్ కలర్ శారీ ఇది. శారీ నంబర్ 3 ప్రైస్ 1300. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ కలర్ అండి. వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. దీని మీద జాల్ వర్క్ అయితే ఇలా వస్తుంది. గోల్డ్ జరీ, అలాగే గ్రీన్ లీఫ్ గ్రీన్ లేదా కచ్చా మ్యాంగో కలర్తో ఈ విధంగా మిన్నా వర్క్ వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్ కాంట్రాస్ట్లోనే సేమ్ వస్తుంది. ఈ విధంగా పైన కూడా ఇదే బార్డర్. ఫ్యాబ్రిక్ బాగుంటుంది. ఇది కూడా పళ్ళు పార్ట్,
పళ్ళు కాంట్రాస్ట్లో వస్తుంది, బ్లౌజ్ హెవీ వస్తుంది, కాంట్రాస్ట్లోని డిజైనర్ బ్లౌజ్. టూ మచ్ వెయిట్ ఉండదండి, ఇది లైట్ వెయిటే ఉంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. 1/2 మీటర్ కట్టు చెంగు పార్ట్ అయితే ఇలా స్ట్రైప్స్తో వస్తుంది. డిఫెక్ట్స్ ఏమీ రావు శారీలో. సింగిల్ పీస్ మాత్రమే రీస్టాక్ అయింది, ఇది ఓన్లీ 1300. శారీ నంబర్ 3 1300. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ కావాలంటే నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. శారీ నంబర్ 4 ప్రైస్ 1350. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలి అంటే ఇలా నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది చిగురు పచ్చ కలర్ అండి. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. గట్చోలా ప్యాటర్న్ అయితే వస్తుంది. పింక్ కలర్ అలాగే మల్టీ కలర్స్తో ఉంటుంది వీవింగ్ అయితే. సారీ ఆల్ ఓవర్ కూడా ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. గోల్డ్ జరీ అలాగే మల్టీ కలర్ మిన్నా వర్క్తో. పింక్ కలర్లో బార్డర్, సేమ్ బార్డర్ పైన కూడా వస్తుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది, నార్మల్ వెయిట్ ఉంటుంది. పళ్ళు పార్ట్. ఈ సారీలో బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ సారీ ప్లెయిన్ బ్లౌజ్. హ్యాండ్స్ కోసం బార్డర్ వచ్చింది. 1/2 మీటర్ ఇలా స్ట్రైప్స్తో కట్టు చెంగు పార్ట్ అయితే వచ్చింది. డిఫెక్ట్స్ డ్యామేజెస్ అలా ఏమీ రావు. పైన కూడా బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. ఇదంతా వీవింగ్ అండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంటుంది. శారీ ప్రైస్ ఓన్లీ 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ ప్రైస్ అయితే ఇంకా ఎక్కువకే పెట్టాలి, కానీ నేనైతే తక్కువకే పెడుతున్నానండి. కావాల్సిన వాళ్ళైతే నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ పెట్టండి. శారీ నంబర్ 5 ప్రైస్ 1350. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పర్పుల్ కలర్ శారీ ఇది. శారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఉంటుంది. గోల్డ్ జరీతో బాక్స్ టైప్ ప్యాటర్న్ వచ్చి బాక్సెస్ మధ్యలో ఇలా బుట్టి అయితే ఉంటుంది. రుద్రాక్ష పికాక్ బుట్టి. క్వాలిటీ ప్రీమియం వస్తుంది ఇది. సెమీ కథాన్స్లో కింద బార్డర్ ఇది 2 స్టెప్ బార్డర్ అయితే వచ్చింది. ఒకటైతే ఇలా పటోలా స్టైల్లో వచ్చింది, రెండోదైతే ఇలా గోల్డ్ జరీతో బార్డర్ అయితే వచ్చింది. ఈ గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసి పైన వస్తుంది. పళ్ళు. ఈ శారీలో బ్లౌజ్ కూడా హెవీగా వస్తుంది. ఇది బ్లౌజ్, టిష్యూ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ కోసం బార్డర్ కూడా ఉంటుంది. శారీ మాత్రం భలే ఉంటుందండి. ఇది చాలామంది రీస్టాక్ చేయండి అని అడిగి ఉన్న శారీ ఇది. సింగిల్ పీస్ మాత్రమే రీస్టాక్ అయింది. కావాల్సిన వాళ్ళైతే తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మిస్ అయిన వాళ్ళైతే. బార్డర్ ఇది 1/2 మీటర్ స్ట్రైప్స్తో ప్లెయిన్ పార్ట్, కట్టు చెంగు పార్ట్. డిఫెక్ట్స్ ఏమీ రావు. శారీ నంబర్ 5 1400. శారీ నంబర్ 6 ఇది. ప్రైస్ 1350. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే శారీ ఇలా నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. లైట్ లావెండర్ కలర్ ఇది. వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా జాల్ ప్యాటర్న్ వస్తుంది. టిష్యూ బేస్ మీద వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే టిష్యూ. బార్డర్ బోత్ సైడ్స్ మెరూన్ కలర్లో సేమ్ ఉంటుంది. పళ్ళు పార్ట్ ఇది. కాంట్రాస్ట్లోనే పళ్ళు కూడా వస్తుంది. దీనికి బ్లౌజ్ మాత్రం మిస్ మ్యాచ్ వచ్చింది. చూడండి, కట్టు చెంగు పార్ట్ అయితే ప్లెయిన్గా రాదు ఈ శారీస్ వరకు మాత్రం. దీనికైతే ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ పార్ట్ నాకు తెలిసి. ఇది కట్టు చెంగు అయితే ఒక 2 సెంటీమీటర్స్ అలా అయితే వస్తుంది, ఒక అంచులాగా అంతే. ఈ మిస్ మ్యాచ్ బ్లౌజ్ అయితే వచ్చింది. మీకు ఇది వద్దు అనుకుంటే వేరే శారీస్కి పేరప్ చేసుకుని మీరు కరెక్ట్ మ్యాచింగ్ కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో తీసుకుని
స్టిచ్ చేయించుకోండి. శారీ మాత్రం భలే ఉంటుంది. ఇది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. టిష్యూ బ్లౌజే వచ్చింది, హెవీ బ్లౌజే. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు అయితే సపరేట్గా ఏమీ రాదు, ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. ఇలా మామూలుగా అయితే వీటికి కట్టు చెంగు ప్లెయిన్గా ఏమీ రాదు. వచ్చినా కూడా ఇది ఈ ముడుతుంది కదా, అక్కడ దాకా మాత్రమే వస్తుంది అంతే. ఇది కట్టు చెంగు పార్ట్ అయితే కాదండి. భలే ఉంది శారీ మాత్రం. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. చిగురు పచ్చ కలర్, చిగురు పచ్చకి రెడ్ కాంబినేషన్. ఈ బ్లౌజ్ కలర్ అండి. ఈ బ్లౌజ్ దీనికి సెట్ అవుతుంది. మరి దీనికి బ్లౌజ్ వచ్చిందో లేదో చూద్దాం. ఈ కలర్ ఒకటే ఉంది. ఈ బార్డర్, ఈ సారీ బార్డర్ కలర్ ఈ ఫస్ట్ చూపించిన సారీకి వచ్చిన బ్లౌజ్ కలర్. మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కాదండి, రెండు సేమే. ఇలా 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో ఏది నచ్చితే ఆ శారీ వరకు పిక్ తీసి పెట్టండి. ఓన్లీ 1350 షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఇది మామూలుగా అయితే ఇంకా ఎక్కువకే సేల్ చేస్తున్నారండి బయట. ఇలా ఫ్రెష్ మిక్స్లోనే దీనికైతే కరెక్టే వచ్చిందండి బ్లౌజు. కలర్ కరెక్టే వచ్చింది, కానీ ఇది బార్డర్ డిఫరెంట్గా ఉంది. హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ సెట్ అయిపోతుంది. మీరు మగ్గం వర్క్ ఎలాగో చేయించుకుంటారు కాబట్టి సెట్ అయిపోతుంది. ఈ బార్డర్ పైకి కనిపించదు కాబట్టి అంతగా వర్క్ చేయిస్తే చాలా బాగుంటుందండి శారీ అయితే. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ మాత్రం మ్యాచింగ్ అయితే కరెక్ట్ ఉంది, చూసుకోండి. సేమ్ కలర్లోనే వచ్చింది, కానీ బార్డర్ ఒక్కటి కొంచెం మారింది ఇలాగా. ఈ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది దీంట్లోనే ఇంకో పీస్ కూడా ఉంది సేమ్ కలర్లోనే. దానికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ ఆ శారీకి వచ్చినట్టుగానే ఈ శారీ కూడా సేమ్ బ్లౌజే వచ్చింది. కలర్ కరెక్ట్గానే ఉంది, బార్డర్ కొంచెం మారిందంతే. ఈ సేమ్ కలర్లో అయితే క్రీమ్ కలర్లో 2 శారీస్ అయితే ఉన్నాయండి. ఈ శారీలో కూడా బార్డర్ సేమ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. కలర్ కరెక్ట్గానే వస్తుంది, కానీ బార్డర్ ఒక్కటి మారుతుంది. చూడండి, ఇలా వచ్చింది. కలర్ సేమ్ వచ్చింది కాబట్టి ఇదే బ్లౌజ్ అయితే హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు. మీరు మగ్గం వర్క్ అలా గనక చేయించుకుంటే మీకు ఆ బార్డర్ డిఫరెంట్ అని తెలియదు మీకు. కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. వీటిల్లోంచి ఏది కావాలన్నా మీరు ఇలా నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ 3 కలర్స్కి కూడా ఒకే నంబర్ ఇస్తున్నాను నేను, 6. సారీ నంబర్ 6, ప్రైస్ 1350, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. 3 సారీస్కి ఒకే నంబర్. సారీ నంబర్ 7, ప్రైస్ 1350, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. క్రీమ్ కలర్ సారీ. ఇది కూడా కాంజీవరం పట్టు, బనారసిలోనే కాంజీవరం. మీకు ఈ సారీ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నంబర్తో సహా. ప్రైస్ ఓన్లీ 1350, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. చూడండి ప్యాటర్న్ ఎంత బాగుందో. టిష్యూ వస్తుంది, అలాగే ఈ బాక్స్ టైప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. మళ్ళీ రెడ్ కలర్ మీనా వర్క్ కూడా ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్ రెడ్ కలర్లో సేమ్ వస్తుంది. ఇది పళ్ళు పార్ట్. ఒక్క పీస్ ఉందండి బ్లౌజ్, టిష్యూ బ్లౌజ్. వర్క్ చేయించుకుంటే అదిరిపోతుంది అసలు. మిస్ మ్యాచ్ వచ్చింది. ఇది కూడా బ్లౌజ్. దీని బార్డర్ వేరే ఉంది, దీని బ్లౌజ్కి వచ్చిన బార్డర్ అయితే వేరేగా ఉంది, కానీ కలర్ మాత్రం సేమే అనిపిస్తుంది. చూడండి, కొంచెం అటు ఇటు అయినా వేసేసుకోవచ్చు. ఇది కలర్ కూడా సేమ్ కానట్టుంది నాకు తెలిసి, కొంచెం పింక్ టైప్లో కనిపిస్తుంది. పింక్ టిష్యూ బ్లౌజ్. ఇది రెడ్ వచ్చింది శారీ బార్డర్ అయితే. ఇది ఓకే అనుకుంటే వేసుకోండి, లేదంటే ఇది వేరే శారీస్కి పెట్టుకొని మీరు. చాలా బాగుంది అసలు. వర్క్ చేయించుకుంటే భలే ఉంటుంది. ఈ బ్లౌజ్ వరకు వేరే శారీకి యూజ్ అవుతుంది మీకు. ఇంకోటి ఏదైనా ఈ కలర్లో ఉండే శారీస్కి
దీనికైతే సపరేట్గా స్టిచ్ చేయించుకుందాం అనుకునే వాళ్ళకైతే భలే ఉంది శారీ మాత్రం. డిఫిక్ట్స్ ఏమీ రాలేదండి. పళ్ళు పార్ట్ ఇది చాలా క్లాస్ లుక్తో ఉంది శారీ. టిష్యూతో ఉంటుంది శారీ ఇది బేస్ అయితే. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. లైట్ వెయిటే ఉంటాయి, స్టిఫ్గా కూడా ఉండవండి ఈ శారీస్. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది ఈ విధంగా. ఓన్లీ 1350. శారీ నంబర్ 7 ఇది. నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ పెట్టండి. శారీ నంబర్ 8 ప్రైస్ 1400. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ కావాలి అంటే ఇలాగ నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ పెట్టండి. ఎల్లో కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ అండి, ఇది చాలా బాగుంటుంది. పైతాని బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్ మెరూన్ కలర్లో. సేమ్ బార్డరే ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే ప్యాటర్న్ ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్ వచ్చి గోల్డ్ జరీతో మధ్యలో ఫ్లవర్ బుట్టి వస్తుంది. పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్లోనే ఉంటుంది. పళ్ళు కూడా హెవీ క్వాలిటీ అంటే ఇది. బ్లౌజ్ కూడా హెవీగా వస్తుంది. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం బార్డర్ స్ట్రైప్స్తో 1/2 మీటర్ కట్టు చెంగు పార్ట్ వస్తుంది. కాంబినేషన్ బాగుందండి ఇది. ప్రైస్ ఓన్లీ 1400. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. శారీ నంబర్ 8 ఇది. శారీ నంబర్ 9 ప్రైస్ వచ్చేసి 1550. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది ప్యూర్ గజీ సాటిన్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. మీకు చాలా లైట్ వెయిట్. ఎంత లైట్ వెయిట్ అంటే 1/2 kg అలా అయితే ఉండొచ్చు వెయిట్. 1/2 kg కూడా ఉంటుందో లేదో డౌటే. ప్యూర్స్ అండి ఇవి. అంచు అయితే ఇలా అన్ఫినిష్డ్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా పికో అయితే చేయించుకోవాలి మీరు. బార్డర్ ఇది. జరీ కూడా యాంటిక్ స్టైల్లో ఉంది, కొంచెం డల్ జరీ ఉంటుంది యాంటిక్ స్టైల్లో. భలే ఉందండి. ఫ్యాబ్రిక్ బాగుంది, అలాగే జరీ కూడా బాగుంది. పర్పుల్ కలర్ శారీ. శారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా వస్తుంది. 2 టైప్స్ బుట్టి వస్తుంది జరీతో. పళ్ళు పార్ట్. ఈ శారీలో బ్లౌజ్ రాదు. ఇక్కడ కార్నర్లో పళ్ళు అయితే కార్నర్లో ఇలా కట్ అయింది. ఇది ప్రాబ్లమే కాదని నేను చూపించాలని చూపిస్తున్నాను అంతే. ఇది ఎలాగూ కట్ చేసి జిగ్జాగ్ చేయించుకోవాలి కాబట్టి మీకు ప్రాబ్లమే కాదు. ఇది డ్యామేజ్ కింద అయితే తీసుకోవద్దు. మిగతా శారీ అంతా బాగుంది, ఎక్కడ డిఫెక్టే లేదు. అంచులు మాత్రం కంపల్సరీ పీకో చేయించుకోవాలి. బాగుంది శారీ అయితే, ఇంకెక్కడ మిస్టేక్ లేదండి. అది అసలు మిస్టేక్ కింద తీసుకొని అవసరం లేదు మీరు, ఎందుకంటే అది ఎలాగూ అక్కడ డ్యామేజ్ ఉన్నా లేకపోయినా ఆ పార్ట్ వరకు ఎలాగూ తీసేస్తారు కాబట్టి, క్రాస్ అలా ఉంటుంది కాబట్టి జిగ్జాగ్ చేయించుకోవాలి అంటే. సో అదైతే డ్యామేజ్ కాదు. బాగుంది శారీ మాత్రం, చాలా లైట్ వెయిట్ ప్యూర్ గజ్జి సాటిన్ ఇది. బాగుంది ఫ్యాబ్రిక్. శారీ నంబర్ 9 ఇది. ప్రైస్ 1550. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. శారీ నంబర్ 10 ఇది. ప్రైస్ వచ్చేసి 1250. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. శారీ అయితే భలే ఉంటుంది ఇది. ఎల్లో కలర్, డార్క్ మ్యాంగో ఎల్లో లేదా ఆరెంజ్లో కొంచెం లైట్ కలర్ అలా ఉంది శారీ కలర్ అయితే. ప్యూర్ అండి ఇది కూడా. క్వాలిటీ అయితే భలే ఉంటుంది, అసలు సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా లెహరియా స్టైల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. పింక్ అలాగే పికాక్ బ్లూ కలర్తో ఎల్లో కలర్ బేస్ మీద. కింద అయితే 2 స్టెప్ బార్డర్ ఇలా పటోలా స్టైల్లో వస్తుంది. ఇదంతా ప్రింటే అండి, వీవింగ్ అయితే లేదు ఈ శారీలో. ఇది మాత్రం ఫాయిల్ ప్రింట్, గోల్డ్ కలర్ వరకు కనిపిస్తుంది. ఇది డ్యూ డ్రాప్ లాగా ఇలా బుటీ అయితే ఈ పూసలు వచ్చాయన్నమాట. ఇక్కడ హాఫ్ బీడ్స్ అన్నమాట. ఇవి అతికిచ్చేసారు, స్టిక్ చేయించినవి ఇవి, మేము చేసింది కాదండి. ఇలాగే వచ్చింది శారీ అయితే. ఇది ప్రింట్, వీవింగ్ కాదు. ఇది గోల్డ్ జరీ కాదు, ఫాయిల్ ప్రింట్. కానీ వాష్ చేస్తే అంత తొందరగా పోయేదైతే కాదండి. ప్రీమియం వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్. ఆరెంజ్లోనే వర్క్ కూడా ఉంటుంది. పైన బార్డర్, ఈ బార్డర్ వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ బార్డర్ ఉంది కదా, ఇంతవరకు పైన వస్తుంది. మంచి కలర్ఫుల్ శారీ అండి. హల్దీస్కి అలా అయితే యూజ్ అవుతుంది. మామూలుగా వేర్ చేయాలన్నా కూడా ఎప్పుడన్నా బాగుంటుంది.
కలర్ఫుల్గా ఉంది సారీ. పళ్ళు అండి, పళ్ళులో కూడా ఇలా డ్యూ డ్రాప్ లాగా ఇలా హాఫ్ బీట్స్ అయితే స్టిక్ చేసి ఉన్నారు చూడండి. ఇక్కడైతే పర్పుల్ గ్రీన్ కలర్ కూడా వచ్చింది, పర్పుల్ కలర్ ఎక్స్ట్రాగా వచ్చింది పళ్ళులో. పింక్ కలర్లో వచ్చింది పళ్ళు అయితే. టాజిల్స్ చూడండి, అంచులు కూడా మీకు నీట్గా ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్యాచ్ వర్క్ అయితే చేయించారు. సారీ రా పట్టు ఉంటుంది కదా, అలా ఉంది ఫ్యాబ్రిక్. ఈ ప్యాచ్కి ఇచ్చిన బ్యాక్ సైడ్కి ఇచ్చిన క్లాతే మంచి క్వాలిటీతో ఉంది. ఇంకా సారీ గురించి అయితే ఎక్స్ట్రాగా చెప్పాల్సిన పనే లేదు అసలు. నీట్గా ఉంది అయితే సారీ. పళ్ళుకి మంచి టజల్స్ కూడా వచ్చాయి. అలాగే బ్లౌజ్ చూడండి, కాంట్రాస్ట్లో ఇలా ప్రింట్ వచ్చి భలే ఉంది అసలు. బ్లౌజ్ కూడా కట్టు చెంగు సపరేట్గా ఏమీ రాదండి ఈ శారీస్లో. ఒక్కసారి మాత్రమే ఉందండి ఇది ఈ ప్యాటర్న్లో. కలర్ అయితే ఇప్పుడు కనిపిస్తున్న కలర్ ఉంటుంది. 2 కలర్స్ కూడా కరెక్ట్గానే కనిపిస్తున్నాయి వీడియోకి. పైన బార్డర్ ఇది ఫిక్స్ ఏమి ఉండవు. శారీ లైట్ వెయిటే ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. చూడండి లుక్, మీ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ మీకు అర్థమైపోతుంది ప్యూరా కాదా అనేది. నేనైతే చెక్ చేయకుండానే చెప్పేస్తున్నాను. 100% నాకైతే అనిపిస్తుంది ప్యూర్ అని. చెక్ చేయలేదు నేను. ఫ్యాబ్రిక్ అయితే అలా ఉంది. మరి ఇది ఫాయిల్ ప్రింట్ అండి. శారీ మాత్రం భలే ఉంది. ఇది 1750కి సేల్ చేసిన శారీ అండి. ఇప్పుడైతే ఇది ఆఫర్లో ఉంది. శారీ నెంబర్ 10 ఇది. ప్రైస్ 1250 ఓన్లీ. చాలా తగ్గింది ప్రైస్ అయితే. కావాలి అనుకునే వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసైతే పెట్టండి నంబర్తో కలిపి. శారీ నెంబర్ 11 ఇది. వీడియోలో లాస్ట్ శారీ. ప్రైస్ 1300. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పింక్ కలర్, రాణి పింక్ కలర్ శారీ. ప్యూర్ ఉప్పాడ ఫ్యాబ్రిక్ వస్తుంది. లైట్ వెయిట్ శారీ ఇది. ఫ్యాబ్రిక్ షైనీగా ఉంటుంది, అలాగే ఫాలింగ్ ఉంటుంది మీకు. శారీ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ బంచ్ వచ్చి, ఈ ఫ్లవర్ మధ్యలో కూడా మళ్ళీ మీకు బర్డ్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలాగా. పళ్ళు పార్ట్ ఇది. బార్డర్ అయితే ఇక్కడ కట్ అయింది, స్టిచ్ చేస్తే సరిపోతుంది నాకు తెలిసి. ఇది ప్రాబ్లమే కాదు, ఇలా కలిపి కుట్టేస్తే సరిపోతుందండి. చిన్న కట్టే వచ్చింది, చాలా చిన్న డ్యామేజ్. అది కూడా క్రాస్గా అలా లేకుండా మీకు స్టిచ్ చేయించుకోవడానికి వీలుగానే ఉంది. ఈ కట్ అయితే మాత్రం స్ట్రైట్గా వచ్చింది కాబట్టి ప్రాబ్లమే కాదండి. చిన్న కట్టే అది కూడా. ఇది పళ్ళుకి దగ్గరగా వచ్చింది. కింద బార్డర్, పళ్ళు పార్ట్ ఇది. శారీ మాత్రం చాలా బాగుంది. ఎవరు తీసుకుంటారో కానీ ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది శారీ ఇది. బ్యాక్ సైడ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కట్టు చెంగు అంటూ సపరేట్గా ఏమీ రాదు. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. బోత్ సైడ్స్ బార్డర్ మీకు సేమే వస్తుంది. పైన బార్డర్ సూపర్ ఉంది శారీ అయితే. మీకు వీడియోకి అంతగా తెలుస్తుందో లేదో కానీ రియల్గా చూస్తే మాత్రం అసలు ఈ శారీకి పడిపోతారు అంతే. అంత బాగుంది శారీ మాత్రం. ఇంకెక్కడ డిఫెక్ట్స్ అయితే రాలేదండి. అంచులు మాత్రం మీరు పీకో చేయించుకోవాల్సి ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ఇలా అన్ఫినిష్డ్ వచ్చాయి. శారీ నంబర్ 11 ఇది. ప్రైస్ ఓన్లీ 1300. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే నంబర్తో కలిపి ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి.
ఇది వీడియోలో లాస్ట్ సారీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.